మీ ఊహలతో అరెస్టులు చేస్తారా? దీన్ని రిమాండ్ రిపోర్ట్ అంటారా? ఇన్ని తప్పులేంటి అని అసహనంతో న్యాయమూర్తి బెంచ్ దిగి వెళ్ళిపోవడం మీరెప్పుడైనా చూశారా? కేసులో సరైన ఆధారాలు లేకుండా, ఎఫ్ఐఆర్లో నిందితుడి పేరు లేకుండా కేసు ఎలా వాదిస్తాం? కనీసం పేరాలు, పేజీ నెంబరు లేకుండా రిపోర్టు ఎలా తయారు చేశారంటూ అడ్వకేట్ జనరల్ సిట్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయటం మీరెప్పుడైనా చూశారా? నిన్న ఏసీబీ కోర్టులో సరిగ్గా ఇదే జరిగింది. లేని మద్యం స్కామ్ను సృష్టించినంత ఈజీ కాదు రిమాండ్ రిపోర్ట్ తయారు చేయటం. రాజ్ కేశిరెడ్డి రిమాండ్ రిపోర్ట్లో తప్పులు మాత్రమే కాదు, అబద్ధాలు, అసత్యాలు, అభూత కల్పనలు ప్రతి పేజీలోనూ, ప్రతి పేరాలోనూ నిండిపోయాయి. అంతా జగన్ ఆదేశాలతో చేశారని రాజ్ కేశిరెడ్డి వాంగ్మూలం ఇచ్చారంటూ రిమాండ్ రిపోర్ట్లో రాసుకొచ్చిన సిట్ అధికారులు అతను సంతకం పెట్టడానికి నిరాకరించారని కూడా అందులోనే రాసుకొచ్చారు. అంటే గత కొంతకాలంగా చంద్రబాబు, లోకేష్ ఏవైతే అసత్యాలు ప్రచారం చేస్తున్నారో వాటినే రిమాండ్ రిపోర్టులోకి ఎక్కించేసి రాజ్ కేశిరెడ్డి చెప్పినట్టుగా నమ్మించే ప్రయత్నం చేశారు. వీరి అత్యుత్సాహం ఏ స్థాయిలో ఉందంటే ఆఖరికి 2014-19 మధ్య లిక్కర్ ఆర్డర్లు ఎవరెవరికి ఎంత మేరకు ఇచ్చారో రాసుకొచ్చేసి నాటి చంద్రబాబు ప్రభుత్వ బాగోతాన్ని కూడా బయటపెట్టేశారు. దానిపైన ఆల్రెడీ ఒక కేసు ఉందిలేండి, అందులో చంద్రబాబు A3గా ఉన్నారులేండి. అసలు లేని మద్యం స్కామ్ సృష్టించినంత ఈజీగా కోర్టులో నిరూపించగలరా? ఈ కేసు న్యాయస్థానాల్లో నిలబడుతుందా? ఇలాంటి ప్రశ్నలతో పాటు ప్రధానంగా ఓ 10 ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, రాజ్ కేశిరెడ్డి సంతకం పెట్టకపోయినా అతని వాంగ్మూలమే అంటూ కోర్టుకు రిమాండ్ రిపోర్ట్ ఇచ్చారా లేదా? క్వశ్చన్ నెంబర్ 2, ఆధారాలు లేకుండా అవినీతి జరిగిందని ఊహించుకుని అరెస్టులు చేస్తారని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందా లేదా? క్వశ్చన్ నెంబర్ 3, ఎఫ్ఐఆర్లో నిందితుడు రాజ్ కేశిరెడ్డి పేరు లేకుండా హడావుడి అరెస్టులు ఎవరి కోసమని కోర్టు ప్రశ్నించిందా లేదా? క్వశ్చన్ నెంబర్ 4, టీడీపీ హయాంలో 4 కంపెనీల నుంచే 54% మద్యం కొనుగోలు చేశారని సిట్ నివేదికతో తేలిపోయిందా లేదా? క్వశ్చన్ నెంబర్ 5, నెలకు 50 కోట్లు ప్రభుత్వ పెద్దలకు ఇచ్చారని ఓ చోట, సొంత వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టారని మరో చోట రాసుకొచ్చారా లేదా? క్వశ్చన్ నెంబర్ 6, వాసుదేవరెడ్డిని బెదిరించి మీకు కావలసినట్టుగా వాంగ్మూలం నమోదు చేసి ఆ తరువాత కేంద్ర సర్వీసులకు రిలీవ్ చేశారా లేదా? క్వశ్చన్ నెంబర్ 7, బేవరేజెస్ కార్పొరేషన్లో కింది స్థాయి ఉద్యోగులను బెదిరించి బలవంతంగా మీకు కావలసిన స్టేట్మెంట్లు తీసుకున్నారా లేదా? క్వశ్చన్ నెంబర్ 8, నాడు లిక్కర్ స్కామ్ అంటూ చంద్రబాబు, లోకేష్ చేసిన అసత్య ప్రచారాన్నే నేడు నివేదికగా తయారు చేశారా లేదా? క్వశ్చన్ నెంబర్ 9, నాడు బాబు బార్లు, మద్యం దుకాణాల ప్రివిలేజ్ ఫీజు తొలగించి 6,500 కోట్లు ఖజానాకు గండి కొట్టారా లేదా? క్వశ్చన్ నెంబర్ 10, 2014-19 మధ్య 25,000 కోట్ల లిక్కర్ స్కామ్ కేసులో A3గా ఉన్న బాబు ఆధారాలతో సహా పట్టుబడ్డారా లేదా? ఈ 10 ప్రశ్నలకు సమాధానం కావాలి.